నగరంలోని 3 టౌన్లో గల పెద్దమ్మ తల్లి దేవాలయం నుంచి బోస్బొమ్మ సెంటర్ వరకు రాజ్యాంగం పరిరక్షణ మార్చ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ప్రముఖుల చరిత్రను వక్రీకరిస్తూ రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అవమానపరుస్తోందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని నిండు పార్లమెంటు సభలో అవమానిస్తూ తమ యొక్క పైశాచికత్వాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను మహాత్ముడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని 3 టౌన్ ప్రాంతం ఖమ్మం నగరంలోనే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 3వ పట్టణంలో సంబంధించి 14 డివిజన్లు ఉన్నాయి. ఈ 14 డివిజన్లకు సంబంధించి ఈ రోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి 14 డివిజన్లు పూర్తయ్యేంత వరకు అన్ని డివిజన్లలో కూడా ఏదైతే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఉందో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం కోసం ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటిది, మనం ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి స్వతంత్ర ఫలాల్ని, అలాగే రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచేటటువంటి వాళ్ళ విధానాన్ని ఎండగట్టడం కోసమే దీని కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలన్నింటినీ ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రతి ఇంటికి చేర్చడం, క్షేత్రస్థాయిలో వారికి తెలియజేసే దానికోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఈ 14 డివిజన్లకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు విరివిరిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వాటిని